మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం ఉంది ఈ నెలలోనే మనకి. దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట? చాలా మంచి విషయం అడిగారు. వృషభ రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల చక్కగా అన్ని విషయాలలో కూడా ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, అభివృద్ధి విషయాల్లో కావచ్చు, పిల్లలు చదువు ప్రకారంగా కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ విషయంలో కావచ్చు, విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ యానయోగ విషయంలో కావచ్చు, వ్యాపారం చేసే అటువంటి వాళ్ళందరికీ కూడా లాభసాటిగా ఈ సెప్టెంబర్ నెలలో 3 పువ్వులు 6 కాయల్లా వీళ్ళ జీవితం ఉండబోతుంది. చక్కగా ప్రతిదీ కూడా వీళ్లకు కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి. శత్రువులు కూడా మిత్రులై వీళ్లకు సహాయ సహకారాలు అందిస్తారు. వృషభ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభసాటిగా ప్రతి వ్యవహారం కూడా అనుకూలంగా కలిసి వస్తూనే ఉంటుంది. వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతులవుతారు. వివాహ విషయాల్లోనూ కుదిరే అవకాశం ఉంది. సంతాన విషయంలో కూడా చక్కగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా కలిగే అవకాశం ఉంది. అంటే ఈ నెలలో కలిగే వాళ్ళకి. ఇదే కాకుండా ఇంట బయట కుటుంబ సభ్యులతో బంధువులతోనూ సత్సంబంధాలు, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, భాద్రపద మాసంలో శుభకార్యాలు ఉండవు కానీ కొన్ని శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, లేదంటే రాబోయే శుభకార్యాల గురించి ముందే ప్లానింగ్ పాల్గొనడం, చర్చించడం, దైవ దర్శనాలు చేయడం, ఇష్టాగోష్ఠి, గురువుల్ని సందర్శించడం, పెద్దలను మన్ననలు పొందడం. ఇప్పుడు ఉద్యోగమే చేస్తున్నారు. ఆ చేసే ఉద్యోగంలో వీళ్ళకు పై అధికారుల వల్ల మన్ననలు పొందడం, వాళ్ళ వల్ల వీళ్ళకు ప్రయోజనం ఏమిటి అంటే వాళ్ళని మెప్పించడం వల్ల వీళ్ళకు చేసే జాబ్లో ప్రమోషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా. వీటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ మాసంలో కొంత ఊరట జరుగుతుంది. ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు? వీళ్ళు వాస్తవంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఫుడ్ బిజినెస్లో, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సంబంధించి వీళ్ళు ఎటువంటి పెట్టుబడి అయినా పెట్టుకోవచ్చు. 100% రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ రాణించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్గా కొంచెం డౌన్ ఉన్నప్పటికీ ఎప్పటికీ ఒకలా ఉండదు. దాన్ని మనము పట్టుకొని ఊగులాడకూడదు. ఏదైనా సరే తాత్కాలికమే, కొద్ది రోజులే, మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం బాధపడతాం. బాధపడతాం అయ్యో అని. అంటే ఇప్పుడు బంగారం విషయమే చూసుకుందాం. ఒకప్పుడు 20,000, 30,000 లేదంటే 40,000 ఉన్నది. అప్పుడు అమ్మ అంత రేటా అని మనం ఇప్పుడు కొనలేంలే అని అనుకున్నారు సపోజ్. ఇప్పుడు ₹1,00,000. ఇప్పుడు అమ్మో అంటారు. అంటే మనుషుల యొక్క ప్రవర్తన ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడు కొనలేదు, ఎక్కువైనా కూడా కొనలేదు. అంటే ఆలోచన విధానం అనేది ప్రతిదానికి అమ్మో అబ్బో అని చెప్పేసి చెడగొట్టుకుంటారు జీవితం. అదే 20,000, 30,000 ఉన్నప్పుడు కొన్నట్టయితే సపోజ్ మాటకి, ఇప్పుడు ఆ రోజున మాటకి 10 తులాలు కొన్నాం అనుకుందాం. ఈ రోజున ఎంత అయింది ఆ 10 తులాలు? అలా వాస్తవం అనేది అంతకంత డబల్. సో చాలా వరకు మనము మంచి ఫలితాలే చర్చించుకుంటున్నాము. చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏమైనా నెగిటివ్గా ఏమైనా ఉంటుందంటారా? చాలా అధికంగా ఉంది. మంచి విషయం అడిగారు. ఈ గ్రహణం వల్ల వీళ్ళకు అన్ని విధాలా కూడా ఎఫెక్ట్ ఉంది. అన్ని విధాలు అంటే ఓవరాల్గా రాశి ప్రకారంగా ఈ భాద్రపద మాసం చాలా యోగంగా ఉన్నప్పటికీ గ్రహణ ప్రభావం మాత్రం నెగిటివ్ ప్రభావం ఉందన్నమాట. ఈ నెగిటివ్ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు
మనకు మీకు అర్థమయ్యేలా చెప్తా. బాగా ఎండ పడుతున్నప్పుడు మేఘం వస్తే ఎలా ఉంటుంది? మధ్యలో మేఘం, ఆ మేఘం నీడ మనకు చల్లగా పడుతుంది. ఏం పడుతుంది? చల్లగా పడుతుంది. అప్పుడు మనిషికి ఊపిరి వస్తుంది. ఏమని? ఎండ వేడి ఆ సూర్యకిరణాల నుంచి డైరెక్ట్గా సన్ రైజ్ నుంచి మనల్ని కాపాడింది గొడుగులాగా. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అమ్మయ్య అని మనిషి రిలాక్స్ అవుతాడు. అదేవిధంగా ఆ గ్రహణ ప్రభావం అనే నీడ మేఘంలాగా షాడోలాగా ఎలాంటిదో అది నెగిటివ్గా పడుతుంది. ఏమవుతుంది? నెగిటివ్గా పడుతున్నది. దాని ప్రభావం ఏమవుతుందంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి విషయాల్లో కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. బాగా మనం ప్రతి రంగంలో ప్రతి విషయాల్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నాం అనుకోండి, అలా ఉన్న ప్లాన్ ఒక్కసారిగా ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయే అవకాశము ఉంది. నిన్న మొన్న మనం ఏది పట్టుకున్నా బాగానే జరిగింది, వెంటనే ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిందే అని మనం మళ్ళీ ఆలోచిస్తాం, బాధపడతాం, డిప్రెషన్ లేకపోతాం. ఆ నెగిటివ్ అనేది మనకు ఆటంకం జరగకుండా ఉండాలి అంటే ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఈ వృషభ రాశి వాళ్ళు ఆ గ్రహణం రాత్రి టైం కాబట్టి రాత్రి 9 తర్వాత అలాగే మిడ్ నైట్ వరకు కూడా జరుగుతుంది కాబట్టి తెల్లవారుజామునే నిద్రలేయగానే వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని ఈ గ్రహణ ప్రభావానికి సంబంధించి వీలైనంత వరకు తెల్ల వస్త్రం, టవలైనా కావచ్చు, జాకెట్ అయినా కావచ్చు, దాంట్లో బియ్యం వేసి, దాంట్లో బియ్యం 1.25 కిలో బియ్యం పోసి ఆ జాకెట్ని మూట కట్టేసి, ఇంకా కావాలంటే దాంట్లో సత్తు అల్యూమినియం ఉంటుంది కదా, లేదంటే వెండి అయినా సరే, వెండి కూడా రేటు పెరిగిపోయింది అనుకుందాం, అల్యూమినియం ఏదైనా సరే, ఒక రూపురేఖ అనేది ఏదైనా కావచ్చు, అల్యూమినియమా కాదు అంతే, అది అందులో పెట్టి దానం చేస్తే ఆ దానం కూడా ఎప్పుడు పొద్దున్నే సూర్యోదయం మరుసటి రోజు సోమవారమే, చంద్రగ్రహణ ప్రభావం, రాహుకాల సమయం ఉదయం 7:30 9, 7:30 నుంచి 9, ఆ రాహుకాల సమయంలో ఈ దానం చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది. ఇంకా కూడా ఈ మంత్రం చెప్తూ కూడా దానం చేయొచ్చు. ఓం నాగాధ్వజాయ విద్మహే ఉగ్రరూపాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్, తన్నో రాహు ప్రచోదయాత్ అని చెప్పి మనసులో అనుకుంటూ మమ పీడోప శాంతి, మమ అంటే నన్ను పీడించవద్దు, శాంతించు అని చెప్పేసి మనము ఆ మూటని ఆయనకు దక్షిణ తాంబూలం పెట్టి దానం చేస్తే ఆ రాహుకాల సమయంలోనూ అలాగే ఈ తెల్ల వస్త్రము, ఈ బియ్యము, సత్తు అవుతే సత్తు అల్యూమినియం కానీ లేదంటే వెండి అయినా సరే ఏదైనా అందులో పెట్టి దానం చేసేస్తే 100% మనకు ఎటువంటి పీడ లేకుండా పోతుంది. దాన రూపంలో చేసేసాం, దాన రూపంలో కడిగేసుకున్నాము ఆ గ్రహణ దోషాన్ని. ఆ తర్వాత మనకు చక్కగా అన్ని విధాలా బాగుంటుంది, కలిసే వస్తుంది. ఇదే కాకుండా ఇంకా కూడా ఇంకా ఏదైనా చేయాలి దానం కాకపోతే అంటే శివునికి వీలైనంత వరకు మనము అభిషేకంలో పాలు తీసుకొని చంద్రుడు ఆ పాలల్లో నువ్వులు లేదంటే నవధాన్యాలైనా సరే 9 రకాలు పాలల్లో కలిపి, ఈ పాలు నవధాన్యాలు కలిపి శంకుస్థాపన చేసేటప్పుడు వేస్తారు. ఏమిటి? నవధాన్యాలు. అదేవిధంగా శివునికి ఆ నవధాన్యాలతో అభిషేకం, పాలు నవధాన్యాలతోటి రాహుకాల సమయంలోనే. అది కూడా ఇది ఏమిటి అంటే 9 గ్రహాల పీడని, నెగిటివ్ని పూర్తిగా మనము కడిగేసుకోవడం, ఆ శివుడికి అభిషేకం చేయడం అన్నమాట. ఇంకా కూడా చాలా సర్ప్రైజ్. ఏమిటి? చాలా చాలా సర్ప్రైజ్. ధాన్యాభిషేకం అని కూడా చేస్తారు. మనము విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ధనాభిషేకము, ధాన్యాభిషేకము, పుష్పాభిషేకము, జలాభిషేకము, ఇలా మనం అన్ని అభిషేకాలు చేస్తాం కదా. అంతే,
కొంతమంది తెలియని వాళ్ళు కామెంట్ చేస్తారనమాట, ఇదేంది అన్నీ కొత్తగా చెప్తున్నాడు అనేవాళ్ళు ఉంటారు. తెలియక అర్థం కాక. ఏది కొత్తగా ఉండదు, శాస్త్రంలో ఉన్నదండి. 100% ఉంటుంది. మనం చెప్పేదానికి ప్రతి అక్షరానికి శాసనం ఉంటుంది, దానికి లెక్క పక్కా ఉంటుంది. ఆ విధంగా ధాన్యాభిషేకం చేయడము, ఒట్టి ధాన్యమే కాకుండా పాలు కలపడం వల్ల పాలు చంద్రుడు అనమాట. ఆ గ్రహణ దోషానికి సంబంధించి ఆ చంద్రపీడ పోవడము. ఇదే కాకుండా అందులో మళ్ళీ 9 నవధాన్యాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి గ్రహపీడలు లేకుండా పోతాయి. ఆ రుద్రుడికి అభిషేకం చేయడం వల్ల విశేషంగా కలిసి వస్తుంది మనకు. ఒకవేళ సపోజ్ కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అయితే ఉండదు. ఏమిటి? ఎటువంటి నష్టము ఉండదు. మనకు కావాల్సింది అదే. ఏ నష్టమో లేకుండా అంటే అదే 10,000. గురుగారు, ఇక విశేషంగా భాద్రపద మాసం కాబట్టి ఉన్న గ్రహస్థితి బట్టి ఇంకేదన్నా పరిహారాలు ఉంటే తెలియజేయండి. అలాగే వాస్తు పరంగా, న్యూమరాలజీ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఏదన్నా సూచనలు ఉంటే తెలియజేయండి. ఇంకా ఎన్ని చెప్పుకున్నా మనము గ్రహాల యొక్క సంచారమే కదా. ఏ మనిషి అయినా కష్టపడుతున్నాడు అంటే, ఒకవేళ కష్టపడుతున్నాడు అన్న దాంట్లో లిమిట్ ఉంది, పరిమితం ఉంటుంది. కష్టపడుతున్నాడు అంటే పర్వాలేదు, నష్టపోకూడదు. కష్టపడినా ఫలితం ఉండాలి, కష్టపడిన దానికి సుఖం ఉండాలి, ప్రతిఫలం ఉండాలి. కష్టపడి కూడా నష్టపోకూడదు. కాబట్టి అందుకు నష్టపోతున్నాడు అంటే గ్రహాల యొక్క సంచార రీత్యా అశుభ గ్రహాలు. వీళ్ళకి ఆ అశుభ గ్రహాలు అని చెప్పేసి మనం ఏం చేయాలి? భయపడితే ప్రయోజనం లేదు కదా. వాళ్ళని మనం అనుకూలంగా మార్చుకోవాలి. చెడ్డవాడిని కూడా మిత్రుని చేసుకుంటేనే మనకు లాభం. చెడ్డవాడిని పెంచుకుంటా పోతుంటే వాడు ఇంకా ఎక్కువైపోతుంటాడు. అట్లాగే గ్రహాలని శాంతింప చేసుకోవడానికి ఈ నవధాన్యాలు కలిపి మనము రుద్రుడికి అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేశామే, ఇంతకంటే మించి ఎటువంటి రెమెడీయో లేదు. ఎటువంటి రెమెడీ దీనికన్నా మించిన రెమెడీ ఏం లేదు. ఇది కూడా కొంతమందికి చిన్న రెమెడీ అనిపిస్తుందేమో. అంటే డబ్బులు అధికంగా ఖర్చు పెట్టి చేసే రెమెడీ, అబ్బా స్వామి చాలా బాగా చేసి చెప్పాడు, చాలా బాగా చేశారు అనే అనుకునే వాళ్ళు ఉంటారు. చిన్న రెమెడీ చెప్తే వాళ్ళకి ఆనదు. చిన్న రెమెడీ చెప్తే ఏమిటి అన్నట్టుంటుంది. కొంతమందికి లేని వాళ్ళకి ఇది కూడా పెద్ద రెమెడీ అనిపిస్తుంది. ఏమిటి? అభిషేకం చేయడం అంటే నవధాన్యాలు కొనాలి, పాలు కొనాలి, మళ్ళీ అభిషేకానికి చేసినందుకు అక్కడ టోకను కట్టాలి, మళ్ళీ చేసినందుకు అక్కడ పండితుడికి ఇవ్వాలి, ఇదంతా ఖర్చే కదా అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే మన దరిద్రాన్ని మనమే కొనుక్కొచ్చుకున్నట్టే, ఇంకా మనమే కొనుక్కొచ్చుకున్నట్టే. కాబట్టి మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతుంటే దానివల్ల మనకు మంచే జరుగుతుంది. దీనికంటే మించిన రెమెడీ ఇంకొకటి లేదు. తర్వాత మీరన్నట్టుగా వాస్తురీత్యా వీళ్ళు ఏ పని మీదైనా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అంటే తూర్పు ముఖంగా వెళ్ళినట్టు అయితే వీళ్ళకు పోయిన పని చక్కగా దిగ్విజయంగా నెరవేరుతుంది. అలాగే తూర్పు దిశగా అనేది వీళ్ళకు కలిసే వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకోండి, తూర్పు దిశగా వెళ్ళినట్టు అయితే సంబంధాలు తొందరగా కుదిరే అవకాశము ఉంది. వాస్తు శాస్త్రరీత్యా తూర్పు ఫేసు వీళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వాళ్ళకి 5, 6, 8, 9 ఇవి వృషభ రాశి వాళ్ళకి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య. అలాగే శుభ సంఖ్య, రెండు కూడా లక్కీ సంఖ్య, అలాగే అదృష్ట సంఖ్య రెండు కూడా. అయితే ఇక్కడ ఏమిటి అంటే వీళ్ళు ఓవరాల్గా రాశి ప్రకారంగా వీళ్ళు ఒక కారు కొంటున్నా, లేదంటే బైక్ కొన్నా, స్కూటీ కొన్నా, లేదంటే ఫోను సిమ్ కొనుక్కున్నా వాటికి ఈ అంకెలే ఉండాలి. మళ్ళీ టోటల్ 10 అంకెలను కలిపి కూడుకున్నా మనకు టోటల్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మిస్టేక్ అంటే అక్కడ 4 నెంబర్లు వచ్చాయనుకోండి, బైక్ అనుకుందాం, కారు అనుకుందాం, ఆ 4 నెంబర్లే చూసుకుంటున్నారు. దాని పక్కన కోడ్ ఉంటుంది. ఏముంటుంది? ఆ కోడ్ అనే ఇంగ్లీష్ అంకెలు 2 ఉంటాయి. మన బండి పైన ఈ 2 అంకెలు వదిలేస్తారు. ఈ 4 నెంబర్లు మాత్రమే చూసుకుంటారు. ఇదే నెంబర్ అనుకుంటారు. మరి ఆ పక్కనున్న నెంబర్లు ఏం చేయాలి? అవి మన బండి పైనే కదా ఉన్నాయి. మన బండిపై కాకుండా ఏం లేదుగా.
ఆ 2 నెంబర్లు కూడా యాడ్ చేసుకొని చూడాలి. అంటే 6 నెంబర్లు చూసుకోవాలి. మొత్తం టోటల్ కలిపి చూసుకుంటే టోటల్ అర్థమవుతుంది. అంతేగాని మనం వాటిని అవాయిడ్ చేసేసి ఇక్కడ నెంబర్ అనేది ఇదేనని చెప్పేసి వీటి మాత్రమే తీసుకుంటారు. నెంబర్ అనేది ఇక్కడ ఈ నెంబరే, ఏ ప్రాంతాన్ని బట్టి ఆ కోడ్ అంతే. ఆ కోడ్ అనేది ఇంపార్టెంటేగా. దీని గురించి చెప్పాలంటే చాలా అనంతం విశ్లేషణ. మనకు కూడా కోడ్ ఉంది. మనకు కూడా ఆ కోడ్ ఏమిటి అంటే మీ ఇంటి పేరేమిటి అదే కోడు, మీ గోత్రం ఏమిటి అదే కోడు. వీటితో పాటు ఈ మీది ఏ ఊరు అది కూడా కోడే. ఏమిటి ఏ ఊరు అంటే ఏ ప్రాంతం, ఇవన్నీ కలిపితే 100% ఒక ప్రూఫ్ కోడ్ అన్నమాట. ఇంటి పేరు అన్నది ఎందుకు అంటే పలానా ఇంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఎక్కడైనా కూడా అదే తెలుసుకుంటారు, తెలిసిపోతుంది. ఇంకోటి కూడా ఇక్కడ ఏమైందంటే ఇంటి పేరు ఒకే ఇంటి పేరులో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే వివాహం చేసుకోకూడదు. అర్థమైందా? ఇంటి పేరు నేను అబ్బాయిని అనుకుందాం, అదే పెద్దవాడిని కాదు మామూలుగా పిల్లోడిని అనుకుందాం. నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి. నా ఇంటి పేరు ఒకటి, నా ఇంటి పేరు మీదనే ఉన్న అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను అనుకో, అది 100% దోషం. 100% దోషం అంటే నేను తోడబుట్టిన దాన్నే వివాహం చేసుకుంటున్నాను అని అర్థం. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి ఒకే సంతతి వాళ్ళు అనమాట, ఒకే వంశం వాళ్ళు, ఒకే వంశం వాళ్ళు చెల్లెల కిందే 100% చెల్లెలే అనమాట, తోడబుట్టిన చెల్లెలే. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల 100% అది దోషము, అది దోషము. అందుకనేసి ఒక ఇంటి పేరు వాళ్ళు అనేది ఇక్కడ మనకు ఆ ఇంటి పేరు అని మనకు కోడ్ తెలియచేసేసింది, ఇది మనకు చెల్లెలు అని అర్థం. అందుకనేసి చేసుకోకూడదు అన్నది దానికి ప్రూఫ్ అన్నమాట. ఏమిటి? ఇంటి పేరు అన్నది. గోత్రం కూడా ఒకే గోత్రం అనుకోండి, సరిగోత్రం అంటారు దాన్ని. ఏమంటారు? వీళ్ళు కూడా ఒక వంశస్థులే, ఒకే వంశస్థులు. మనం ఆ ఇంటి ఆడపిల్లని చేసుకున్నాం అనుకోండి, ఆ గోత్రం ఉన్న మన గోత్రం ఉన్న అమ్మాయిని, ఆ అమ్మాయి మనకు చెల్లెలో లేదంటే కూతురు అవుతుందన్నమాట. అది కూడా దోషమే. వీటన్నిటి కోసమే ఈ గోత్రాలు కానీ ఈ ఇంటి పేర్లు కానీ వీళ్ళంతా ఒక కుటుంబీకులు అని చెప్పి నిర్ధారణ చేసేదే శాసనం, ఇదే కోడ్. అలాగే ఆ ఏరియా కోడ్ నెంబర్ ఏదో అది అంతే. ప్రతిదీ కూడా మనం ప్రతి దాంట్లో కూడా పూర్తిగా చూడాలి. పూర్తిగా అంటే మిడిమిడి జ్ఞానంతో ఇది లేదు ఇది ఉంది, ఏది లేదు ఏది ఉంది అన్నది కూడా మనము నిర్ధారణ చేసుకునే మైండ్ కెపాసిటీ కావాలి. ఓకే. అందుకనేసి మన గోత్రము, మన ఇంటి పేరు, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా వేరే గోత్రం వేరే ఇంటి అయితే అది మనకు వరుస అనుకోండి, వరుసే 100% అవైలబుల్, ఏమిటి చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. అలాంటి సంబంధాన్ని మనము వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు, చేసేసుకోవచ్చు, వరుసే అవుతుంది అని. ఇలా ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక కోడ్, ఒక కోడ్. ఓకే. సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి, అలాగే వాస్తుపరంగా న్యూమరాలజీ పరంగా అద్భుతమైన సందేశాన్ని అందించారు. వాళ్ళ కోసం ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.